ఆర్గ్యుమెంట్‌లో మీరు మీ వీడియో చూసిన నేను. అందులో కొంత ఆగ్రహంగా మీరు మాట్లాడినట్లు, తర్వాత మీరు రిజర్వేషన్‌ల ప్రస్తావన అందులో ఒక 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 మాటగా ఉన్నది. అంటే మీరు ఎందువల్ల ఇటువైపు ఈ ఈ ఈ ఈ కామెంట్ చేయవలసొచ్చింది? ఏ విషయంలో అంటున్నారు మీరు? రిజర్వేషన్ రిజర్వేషన్‌ల కామెంట్ విషయం. ఎందుకొచ్చింది? అంటే సారయ్య గారు ఒక పాట రాయటం, దాన్ని మీరు ప్రతిస్పందనగా ఒక ఇటువైపు ఎందుకొచ్చినట్లు మీరు? ఒకటి ఎందుకొచ్చిందంటే, మమ్మల్ని ఎక్కడ కూడా తొక్కి పెడుతున్నారు అన్నటువంటి మాట, బలిసి బాపనోళ్ళు అన్నటువంటి మాట, అంతకుముందున్నటువంటి అంటే కొంత స్పార్క్ వస్తుంది మనిషికి. అరే పోన్లే పర్లేదులే మానవులం మనందరం. ఎందుకులే ఏమో ఎక్కడో మనోళ్ళు పొరపాటు చేసి ఉంటారేమో. మాకు కనబడని విషయం గురించి, అదృశ్యమైనటువంటి రూపం గురించి వాళ్ళేదో మాట్లాడుతుంటే, ఏమోలే వాళ్ళు బాధపడుతున్నారు కదా! దెబ్బ తగిలిందేమో బాధపడుతున్నారు వదిలేయ్ అనుకుంటే, ఒక్కొక్కళ్ళు పోయి ఇక ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ దో సినిమా డైరెక్టర్లు కూడా సినిమా వాళ్ళ మీద, బ్రాహ్మణుల మీదనే ఫోకస్ చేసి తప్పుడు వ్యక్తిగా దాన్ని ధృవీకరించడం, తప్పుడు వ్యక్తిగా మమ్మల్ని కేంద్రీకరించడం, దాన్ని దుష్టీకరించడం అనేది తట్టుకునే ఓపిక పోయిందబ్బా! ఇది దయచేసి ఆ విషయం గమనించుకోవాలి. ఆ స్థాయిలోనే ఆయన పదాలు మార్చేసి బలిసి కొట్టుకుంటున్నారు, బలిసేసుకోలేదు అన్నటువంటి మాట మాట్లాడాడు. నాకు అది నచ్చలేదు. నాకు నచ్చలేదు. నా మనోభావం దెబ్బతిన్నది. దానికి నేను కౌంటర్‌గా నేను పాట పాడాను. నా జంధ్యం అంటే నీకు భయమేందురు అని చెప్పేసి భయపడ్డాను. నా జంధ్యం వల్ల నీకేం ఇబ్బంది అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను చర్చలో మనకి ఇంతకుముందు కూడా ఆఫ్ రికార్డు చర్చ జరిగింది. ఇప్పుడు సపోజ్ మనకి నా మనవడు, ఆ సారయ్య గారు మనవడు ఇద్దరు కోర్టుకెళ్ళారు. ఎప్పుడు దెన్ ఆఫ్టర్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ కోర్టుకెళ్ళారు. సుప్రీం కోర్టుకెళ్ళారు. సుప్రీంకోర్టులో జడ్జి గారు కూర్చున్నాడు పాపం. మంచివాడు ఆయన కూడా. మంచిగా అంటే నాస్తికుడు ఆయన కూడా పాపం. నాస్తికుడు అనుకుందాం. అని చెప్పిన తర్వాత నా మనవడు, ఆయన సారయ్య గారు మనవడు చెప్పాడట, సార్ మా తాతని ఇట్లా పాట పాడి ఇన్సల్ట్ చేశాడు, వీడిని శిక్షించాలని అన్నట. నా మనవడు అన్నట. జడ్జి గారు చెప్పాడు, నువ్వేమంటావు అంటే, లేదు సార్ ఆయన తిట్టాడు సార్, అందుకే నేను రిటైర్ చేసిన అని చెప్పాడట. మరి ఇక్కడ ఆ న్యాయమూర్తి ఏం సమాధానం చెప్తాడు? దెన్ ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత ఏం సమాధానం చెప్తాడు? మీ తాతలు కొట్టుకునే దానికి మీకెవరికి శిక్ష చేయాలని అంటాడా? కరెక్టే, ఈయన రిజర్వేషన్ తప్పు మాట్లాడాడు, ఈయన దీనికి తప్పు మాట్లాడు, ఇద్దరికి శిక్ష అని చెప్పేసి శిక్ష వేస్తాడు ఆయన. అంటే అక్కడ దాన్ని అసందగ్ధమైన చర్చ ఏదని చెప్పేసి క్లోజ్ చేస్తాడు. అంటే కెవిట్ అయిపోతుంది, పక్కబడే కేసు అని చెప్పేస్తాడు. ఎందుకంటే వాళ్ళకు సంబంధం లేనిది కాబట్టి అంటారు. ఇప్పుడు అదే చర్చ ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు మీకు నవ సమాజానికి అర్థం కావాల్సింది, ఎక్కడో తగినటువంటి ఇబ్బందులు తీసుకొచ్చేసి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ మీద బురద జల్లేటువంటి ప్రకటన చేయొద్దు అనేది నా అభిప్రాయం. రెండోది, మీరు అడిగిన ప్రశ్న, రిజర్వేషన్ మీదకి ఎందుకు వచ్చారు మీరు అడిగినటువంటి ప్రశ్న ఇదే కదా. అంటే నేననేది నా ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడుకోవాలిగా. నేను ఏం అనుభవిస్తున్నాను, మీరు నన్ను ఇట్లా అంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాటకి మాట కాకుండా నేను నీకు ఈ రకమైనటువంటి భావన నేనున్నప్పుడు నన్ను ఇంకెందుకు తగ్గిస్తున్నాను అనిపించుకోవాలిగా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ప్రూవ్ చేసుకోవాలిగా. ఆ ప్రూవ్ చేసుకునే విషయంలో నేనేం రిజర్వేషన్ అనుభవించాను ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడు మన ఛానల్లో అవుతున్నటువంటి వరకు నేనేం అనుభవించాను అని నాకు కావాలి ఖచ్చితంగా. ఒక చదువులో కానీ, నా కూతురు చదువు విషయంలో, నా పిల్లల చదువు విషయంలో, నేను భూమి కొనుక్కునే విషయంలో, ఏదైనా సరే ఒక దాంట్లో నేను చదువుకునేటప్పుడు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు కానీ ప్రభుత్వం ఫీజు ఎంత ఉంటుంది నాకు? అప్పట్లో 70 రూపాయలు స్కూల్ ఫీజు ఉండేది, ఎగ్జామ్ ఫీజు ఉండేది. ఆ 70 రూపాయలు నాకు 70 రూపాయలు నేను కట్టాల్సింది. ఎందుకు? నువ్వు బ్రాహ్మణ్. నేను చెప్పేది నా కులం వరకు. నేను నాంటూ రెడ్డి వాళ్ళని నేను కలపట్ల, నాకు అనవసరం ఆ విషయం. నేను బ్రాహ్మణ్ కూడా 70 కట్టాలి. నువ్వు బీసీ 50 కట్టు, నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ, నువ్వు 20 రూపాయలు కట్టు అనేది నేను 10th చదువుతున్నప్పుడు సమయంలో. ఐఎమ్ 10th క్లాస్ 1988 బ్యాచ్ నాది. 1988 బ్యాచ్ నాది. 88లో నేను 10th క్లాస్ చదువుతున్నాను నేను. అప్పుడు నాకు ఉన్నటువంటి సిలబస్ అదే. నాకు ఇంటర్మీడియట్కి అదే 150 రూపాయలు ఫీజు, తర్వాత 2 నెలల ఫీజు, తర్వాత నా కూతురికి ఫీజు, నాకు అందరి ఫీజు కట్టుకుంటే వస్తున్నాను నేను ఇక్కడ ఎగ్జామ్షన్ రాలేదు. రోడ్పు నాకు వైట్ రేషన్ కార్డు నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆర్థికమైనటువంటి సమాజంలో ఉన్నారు కాబట్టి మీకు వైట్ రేషన్ కార్డు రాదు. క్లారిటీ, నో ప్రాబ్లం. సార్ ఓకే రైట్. చదువులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నాట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, బట్ బెటర్ స్టూడెంట్. ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం మీకు? నాకు ఏదైనా సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలుగుతాను నేను. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఎనీ సబ్జెక్ట్ ఐ కెన్, నో ప్రాబ్లం. 10th ఏదైనా సబ్జెక్ట్ నాకు ఇష్టమే ఉంటుంది. అదే అన్నిటి నాకు ఇష్టమే ఉంటుంది. ఎందుకంటే సోజియాలో చరిత్ర చదువుకోవడానికి, రాజనీతి శాస్త్రం చదువుకోవడానికి, అసలు రాజకీయం ఏంటి, మన చరిత్ర ఏంటి, అప్పుడు చరిత్ర పుస్తకాలంతా కూడా ఈ మొఘళ్ళ గురించి గొప్ప తప్ప మన గురించి సనాధర్మం గురించి ఎక్కడ గొప్పగా చెప్పినటువంటి దాఖలాలు నాకు కనబడలే. నిజం చెప్పాలి అంటే ఉన్నది ఫ్యాక్ట్ మీ ముందు చెప్పాలి కాబట్టి నాకు చరిత్ర ఇష్టమే, సోషియాలజీ ఇష్టమే. అప్పుడు సోషియాలజీ స్పష్టంగా ఉండదు. సోషల్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కలిపి ఉంటుంది. బయాలజీ ఉంటుంది సబ్జెక్టు, నాన్ టైలు, ఇంగ్లీషు, తెలుగు, అంతే, హిందీ. అంటే ఇక్కడ మనం రిజర్వేషన్ల మీద నాకు క్లారిటీ, స్పష్టమైన ఆన్సర్ రాలేదు నాకు. అదే చెప్తాను, మీరు అడిగితే చెప్తాను నేను. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు, 76, 77 అనుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పటికీ హైదరాబాద్లో లేదా బయట పలానా కులం వారి హోటల్ అనే బోర్డు ఉంటుంది తప్ప
అత్యంత కింది కులం వారి పేరుతో ఒక్క హోటల్ బోర్డు కనబడదు. ఎందుకుంది ఆ బోర్డు? అనుకుంది ఒక మాట, అనుకుందాదు. ఒక 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 మాలను ఒక మాలను ఒక మాలను ఒక మాదిగ పేరుతోనో ఒక హోటల్ బోర్డు ఎందుకు కనబడదు? అక్కడ ఎవరు ఒక రెడ్డి పేరుతోనో కమ్మ పేరుతోనో వైశ్య ఆర్య వైశ్యను ఉంటాయి తప్ప వీళ్ళు ఎందుకు ఉండవు? రీజన్ ఏమైంటది? రైట్, ఒక విషయం. అక్కడ అప్పట్లో మాల మాదిగ శూద్ర అనేది పెట్టలే, ఎవరు కూడా అవమానించేటి పెట్టల. శుచి శుభ్రతకి మారు పేరుగా పెట్టారు తప్ప దాన్ని మళ్ళీ మనం ఇది ఇంకొక వాదన కొత్తది తయారైంది. ఇప్పుడు చెప్తాను నేను మళ్ళీ. ఇప్పుడు ఎవరి మనోభావాలు ఏంటంటే మీరు అనేది బ్రాహ్మణ హోటల్ అంటే శుచి శుభ్రతకి మారు పేరుటువంటి భావనతో తప్ప నిన్న ఇక్కడ శూద్రుని హోటల్ని పెట్టలేదు. ఆ ఉడిపి హోటల్లో కూడా శూద్రులు అనేటువంటి మీరు అనుకున్నటువంటి నిమ్న కులాల వారు, మీరు అనుకున్నటువంటి నిమ్న కులాల వచ్చి హాయిగా టేబుల్ మీద భోజనం చేశారుగా. ఆ బ్రాహ్మణుడు వండి పెడితే తిన్నారు కదా. మరి ఇక్కడ దీన్ని మనం ప్లస్ అందాం మైనస్ అందాం? మీరు అన్నారు కదా ఇప్పుడు రెడ్డి హోటల్ అన్నారు, ఇంకో ఐటమ్ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా పేరు పెట్టిందంటే మీరు వచ్చి తిన్నారా, లేదా మీకు గేట్ బయట మీకు విస్తరణలో పెట్టారా? ఇది నేనే చూడలే. నేను ఉడిపి హోటల్లో నల్లగొండ జిల్లా దేవరకొండ బస్ స్టాండ్ ముందు ఒక ఉడిపి హోటల్ ఉండేది. నల్లగొండ జిల్లాలో మనకి ఉడిపి హోటల్ ఉండేది, ఒక తమిళ్ వాళ్ళది ఉడిపి ఉండేది. దాంట్లో అందరూ కూర్చునే వాళ్ళం. అంటే అక్కడ మాల మాదిగ రెడ్డి చాకలిక అందరూ వచ్చి కూర్చున్నాం తప్ప ఎవరెవరు అడిగేవాళ్ళు కాదు. అక్కడ మేము కూడా తిన్నాం, మేము ఇడ్లీలు తెచ్చుకున్నాం, సాంబార్ తెచ్చుకున్నాం. చిన్నప్పుడు నాది ప్రకాశం బజార్ సెంటర్ నల్గొండలో ఉన్నది. అలాగే శాలిబండ, మనకు ఉన్నటువంటి శాలిబండలో ఉడిపి హోటల్ ఉంది. ఏది బోరింగ్ పక్కన ఉండేది ఒకప్పుడు శాలిబండలో, చార్మినార్ దగ్గరనే ఉండేది. అది ఉడిపి హోటల్ ఉంది అక్కడ కూడా. మరి అక్కడ ఒకటి అనుకోండి. తర్వాత నాంపల్లి మీకు స్టేషన్ పక్కన ఉడిపి హోటల్ ఉండేది. అంటే నేను పుట్టింది హైదరాబాదే, హైదరాబాద్ శాలిబండలో పుట్టాను నేను. నాకు ఆ విషయం కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆ హోటళ్లలో వేరే కులాల వారికి పెట్టాము అని చెప్పి అక్కడ బోర్డు వినిందా? మరి బ్రాహ్మణుడితో మీరు తిన్నారుగా. అంటే మిమ్మల్ని గౌరవించినట్ట అవమానించినట్ట వేరే కులాల వాళ్ళని? ఇది సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు అంటే శుచి శుభ్రతకి మారు పేరుగా పెట్టారు కాబట్టి అది పేరు పెట్టుకుని ఉండవచ్చును, అంతే. ఉండవచ్చును అంతే, నాట్ షూర్. ఎందుకంటే అశుద్ధిగా ఉంటాడు కాబట్టి, అందుకే మడి అనేది అది తెలుసు కాబట్టి ఉండవచ్చు. ఒక నిమిషం, నేను ఇక్కడ నిరుద్ధ భారతంలో ఒక పద్యం చదువుతాను, ఉత్పలమాల. ఇది తప్పకుండా ఇది స్వతంత్రోద్యమ కాలంలో మంగిపూడి వెంకట శర్మ గారు, వారు గోదావరి జిల్లాలో, వారిది సొంత కులం చేత బహిష్కరణకు గురైనట్టు చదివిన నేను. అంటే దళితుల పట్ల ఆయనకున్న కన్సర్న్. వేదమతంబే హిందూమత విస్తృతగాంచననంగా దీనికిన్ వేదములే ప్రమాణమని వేరే వచింపగనేల బ్రాహ్మణోత్తమ శాది శృతి ప్రమాణములు జాతులు నాలుగేయంచు చెప్పగా వైదవ జాతి ఎక్కడిదో యార్య మహాజనులారా చెప్పరే. ఇది వారు రాసిన పద్యం. రైట్. ఐదవ జాతి మేమే అడుగుతున్న విషయాన్ని. ఐదవ లేని క్రియేట్ చేసుకున్నారంటున్నాను. ఎవరు క్రియేట్ చేసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు, మొఘళ్ళు క్రియేట్ చేసి ఉండొచ్చు. అది నన్ను అడిగితే ఎట్లా విషయం? మీరు మేమే అడుగుతున్నాము. ఐదవ వర్ణాశ్రమం 4 నేను చెప్తున్నప్పుడు మేము చెప్పిందా మళ్ళీ చెప్తున్నాను. ఆయన రాసినటువంటి ఆయన ఎవరు కూడా ఉన్న విషయాన్ని వెంకట శర్మ, అది ఆయన రాసిన ఆయన కూడా ఉన్న విషయం రాస్తున్నాడు. 5వ దేవుడని చెప్తున్నాడు. ఇక్కడ వర్ణాశ్రమం 4 ఉన్నాయి, 5 లేవు. మీరు ఎవడో క్రియేట్ చేసిన దాన్ని ఆ ఎవడు క్రియేట్ చేశాడో వెతకాల్సినటువంటి పని ఎవరైతే తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ఇక్కడ అనని వాడి గురించి టాపిక్ ఎందుకు? 5వ కులం అనేది లేదు. కాశ్మీర రాజతరంగంలో కల్హనుడు రాసిన దాంట్లో మ్లేచ్ఛ అని ఉంది. మ్లేచ్ఛుడు అంటే ఎవరు? మ్లేచ్ఛుడు దుష్టమైనటువంటి వర్ణాశ్రమంలో దుష్టమైన క్రియలు చేసేవాడు మ్లేచ్ఛుడు. అంటే దాని ఏమంటారంటే తప్పుడు పని చేసేవాడు, అంటే అవతలి వాడు జుగుప్సాగన పని చేసేవాడు మ్లేచ్ఛుడు. జుగుప్సాకరమైన పనులు చేసేవాడు అది బ్రాహ్మడు కూడా కావచ్చు. అంటే బ్రతుకున్నటువంటి వాటిని చర్మాన్ని వల్చడం, జంతువులు ప్రాణాపైనటువంటి చర్మాన్ని వల్చడం, ఇతరత్ర పనికినటువంటి ఒక వ్యక్తిని పాడు చేయడం, ఒక వ్యక్తిని నాశనం చేయడం, ఇతరులని అనవసరంగా నిందించడం, వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. మ్లేచ్ఛులు అంటే ఎక్కడ కూడా అవినాభావ సంబంధం లేకుండా కేవలం దుర్మార్గమైనటువంటి చర్యలు చేసేవాడు మ్లేచ్ఛుడు అంటారు. దాన్ని కొంతమందికి దురాక్రమైనటువంటి వ్యక్తులకే తప్ప అది మ్లేచ్ఛునటువంటి కులం ఎక్కడ లేదు. చెడ్డ పని చేసేవాడు ఎవడైనా సరే అది బ్రాహ్మణులకు కూడా ఉండవచ్చు, మ్లేచ్ఛుడే అవుతాడు వాడు.